అధ్యక్షత వహించినటువంటి అన్నగారు పిడమర్తి అన్నగారు, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో చాలా చురుగ్గా ఓయూజేఏసీ నుంచి పోరాటం చేసినటువంటి మన ఒట్టికోట రామారావు అన్నగారు, అదేవిధంగా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్గా తెలంగాణ మొత్తం తిరిగి ఉద్యమం చేసినటువంటి గజలకాంతం అన్నగారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ పెద్దలు, ఉద్యమకారులు అందరి కూడా ఓయూజేఏసీ, ప్రజా సంఘాల జేఏసీ, అదేవిధంగా ఉద్యమకారుల సంఘం తరఫున అందరికీ జేబీములు తెలియజేస్తూ, ఈ సమావేశ తీర్మానం ఒకే ఒక తీర్మానం 250 గజాలు ఇవ్వాలనేటటువంటి దాన్ని నేను ఈ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో, గత ప్రభుత్వం ఏదైతే గుర్తించలేదో ఆ గుర్తించడం, గత ప్రభుత్వం చేయండి నేను చేస్తాని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను కూడా అదే అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వం ఏదైతే గుర్తించలేదో మీరు కూడా ప్రజాపాలన, సామాజిక న్యాయం మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి 9వ తారీఖు నాడు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి బొమ్మ ఆవిష్కరించబోతున్నారు. ఆ సందర్భంగా అన్ని కులాలను, సబ్బండ కులాలను ఆ తెలంగాణ బొమ్మ ఆవిష్కరణ సందర్భంగా పిలవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే తెలంగాణ కోసం అన్ని కులాలు పోరాటం చేసిండ్రు, విద్యార్థి నాయకులు పోరాటం చేసిండ్రు, ప్రజా సంఘాల నాయకులు పోరాటం చేసిండ్రు, మహిళలు పోరాటం చేసిండ్రు, కార్మిక సంఘాలలో పోరాటం చేసిండ్రు, అందరూ పోరాటం చేసిండ్రు. కాబట్టి ఏ ప్రొఫెసర్స్ పోరాటం చేసిండ్రు, వాళ్ళందరినీ పిలవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక వర్గాన్ని పిలవడము లేదా ఒక ప్రొఫెసర్ను పక్కన పెట్టుకొని ఆవిష్కరించడము కాదు. దయచేసి తెలంగాణ విద్యార్థి ఉద్యమ జేఏసీకి నాయకుడు ఎవరంటే పిడమర్తి అన్న. కాబట్టి అన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, అన్న కూడా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అక్కడ కోదండరామరెడ్డి గారు ఉన్నారు, అతను తెలంగాణ జేఏసీ తరఫున పోరాటం చేయడం జరిగింది. అందులో అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. కోదండరామరెడ్డి గారు కూడా అన్ని ప్రజా సంఘాలను పిలవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజేయాలి. అదేవిధంగా ప్రజా కవులు ఉన్నారు, ప్రజా కవులందరూ పక్కనే ఎవరున్నారు, ఇప్పుడు అందశ్రీ ఉన్నాడు, మొన్న తన పాటను గుర్తించడం జరిగింది. కాబట్టి అందశ్రీ అన్న గారు ఉడక ప్రజా కవులను అందరినీ ఉడక రేపు తెలంగాణ తల్లి బొమ్మను ఆవిష్కరించేటప్పుడు ప్రజా కవులందరూ ఉండాలని చెప్పి, గాయకులు ఉండాలని చెప్పి ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒకవేళ మీరు పిలిస్తే రాకపోతే కనీసం మీ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళనైనా పిలిచి గౌరవించి ఆ సందర్భంగా ఆవిష్కరించాల్సినటువంటి అవసరము గౌరవ ముఖ్యమంత్రి వారికి ఉన్నది. కాబట్టి దయచేసి తెలంగాణ గత ప్రభుత్వం ఏదైతే గుర్తించలేదో ఈ అది గుర్తించడానికి ప్రయత్నం చేయాలి అని మేము మనవి చేస్తున్నాం. అదే సందర్భంగా ఈ 250 గజాలు అనేటువంటిది ఇప్పటికే జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు ఇవ్వడం జరిగింది, జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి, తెలంగాణ కోసం జైళ్ళకు పోయినటువంటి తెలంగాణ విద్యార్థులు లేని తెలంగాణ రాలేదనేటటువంటి ఒక ప్రపంచ ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి ఈ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా అన్ని ప్రజా సంఘాల నాయకులకు, కవులకు, మేధావులకు, విద్యార్థి నాయకులకు మొత్తం అందరినీ గుర్తించి 250 గజాలు ఇవ్వాలని చెప్పి జర్నలిస్టులకు ఇచ్చినట్టే నువ్వు ఫ్యూచర్ సిట్లు ఇస్తావా, ఇంకో సిట్లు ఇస్తావా, ఎక్కడైనా సరే కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే అన్న చెప్పిన డబ్బులు అడిగితే గవర్నమెంట్కు బడెన్ కావచ్చు, కానీ 250 గజాలు అడిగితే మాత్రం అది బడెన్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే సందర్భంగా అది డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినట్టుగా ఈ ఉద్యమాన్ని గుడిక అన్ననే నాయకుడు కాబట్టి పిడమర్తిరావు ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుపోవాలని గట్టిగా విన్నవించాలని కోరుతూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.